హలో వెల్కమ్ టు పవన్ పీవైకేస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు యూపీఎస్సీలో అడిగిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దామండి. సో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటెన్స్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్లకు సంబంధించిన ప్రొవిజన్స్ అనేటివి ఏ షెడ్యూల్లో ఉన్నాయని అడుగుతున్నాడు అనమాట. ఆప్షన్ చూడండి, సెకండ్ షెడ్యూల్, ఆప్షన్ బి ఫిఫ్త్ షెడ్యూల్, ఆప్షన్ సి ఎయిత్ షెడ్యూల్, ఆప్షన్ డి 10th షెడ్యూల్. ఆన్సర్ వచ్చేసి 10th షెడ్యూల్ అండి. చాలా ఇంపార్టెంట్. 10th షెడ్యూల్ అనేది ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయబడలేదు. ఇది ఒక అమెండ్మెంట్ ద్వారా తీసుకురావడం అయితే జరిగింది. దట్ ఈస్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 టైంలో ఈ యొక్క 10th షెడ్యూల్ని తీసుకొచ్చి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకురావడం అయితే జరిగింది. యాంటీ డిఫెక్షన్లోని తెలుగులో మనం 40 ఫిరాయింపు చట్టం అని కూడా అంటాము, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన 8th షెడ్యూల్ వచ్చేసి ఇది ఒఫిషియల్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతుంది. ఒఫిషియల్ లాంగ్వేజెస్ అనే మేజర్గా చూసుకుంటే 22 ఉండమని జరిగింది. సెకండ్ షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? ఇది శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లైక్ ప్రెసిడెంట్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళ యొక్క శాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి మాట్లాడుతుంది. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన 5th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుందని నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను చూస్తాను. విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండి. షెడ్యూల్స్ గురించి ఏ ఎగ్జామినేషన్ అయినా తప్పకుండా అడుగుతాడు. ఈ క్వశ్చన్ అనేది 2014 యూపీఎస్సీలో మనకు అడిగాడు. ఓకేనా? సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మా ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.